చేశారు కాబట్టి వీడికి రూపాయి ఇచ్చేవాడికి ఒక్కటేసారి 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ చేసేస్తుంది అమ్మవారు. అప్పుడు కూడా అదే భావన ఇవ్వకూడదు, మనకు పెరిగినప్పుడు అప్పుడు 10 రూపాయలు ఇవ్వాలి. ఈ విధంగా వాళ్ళు అడుగుతూ చూసుకుంటారు. ఈ రాజు ఇద్దరు ఒకరినొకరు చూస్తారు, ఆయన బాధలో ఉన్నాడు, ఈయన బాధలో ఉన్నాడు, నీ బాధ ఏమిటంటే నీ బాధ ఏమిటి తెలుసుకుంటారన్నమాట. సరే ఏమిటి ప్రారంభం ఇలా ఉందని చెప్పి అలా సంకరిస్తుంటే ఒక చోట పరస్పర విరోధమైనటువంటి జంతువులు పాము వీస ఇవన్నీ కూడా చాలా మైత్రీకరణంగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరో మహానుభావుల యొక్క ఆశ్రమం ఉంటుంది అని చెప్పి లోపలగానే అక్కడ మేధా ఋషి అనే ఋషి ఉంటాడు అనమాట. వాళ్ళ కష్టాలు చెప్పుకోగానే మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే సుఖపడతారని చెప్పగానే అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉద్భవించింది, ఏ రాక్షసం సంహరించింది, ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఇటువంటి ఫలితాలు ఇస్తుంది, ఇదంతా కూడా ఋషి చెప్పగానే వీళ్ళు ఆచరిస్తారనమాట. వీళ్ళు ఆచరించి ఇంతటి రాజు చక్రవర్తి అవుతాడనమాట. మామూలుగా రాజత్వం ఉంటే 100 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అమ్మవారిని ఆరాధన చేశాడు కాబట్టి ఒక మన్వంతరానికి అధిపతి చేసేది. మన్వంతరం అంటే తెలుసా? ఇన్ని రోజులు కలిస్తే ఒక నెల, ఇన్ని నెలలు కలిస్తే ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్ది, సహస్రాబ్ది, కొన్ని కోట్ల సంవత్సరాలకి అధిపతి చేసేది అమ్మవారి అన్నమాట. అటువంటి చర్య హోమం చేసుకుంటే మన కూడా ఆవిడ ఉద్ధరిస్తుంది. ఎప్పుడు ఉద్ధరిస్తుంది? మనం పక్కవాడితో మాట్లాడకుండా, ఈ 12 కదా స్టార్ మహిళ ఇలాంటి వస్తుంటాయి, దాని మీద దృష్టి పెట్టకుండా, అర్థమైందని చెప్పింది. సీరియల్స్ మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట.